హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఎన్నో నెలలుగా వెయిట్ చేసినటువంటి హరిహర వీరమల్లు ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయింది. అలాగే ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే. ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలు కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకంటే 5 years దగ్గర ఎన్నో మనము సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే సీజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా ప్లస్ మనకి ఏదైనా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే, 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. కళ్యాణ్ గారు 5 years ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది. ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే, హై బడ్జెట్ మనం పోయిన వకీల్ సాబ్ కానివ్వండి, బ్రో మూవీ కానివ్వండి, టికెట్ రేట్స్ ఆ టైంలో 10 రూపాయలు 100 రూపాయలు టికెట్లు, 10 రూపాయలు 100 రూపాయలు టికెట్లు పెడితే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచితే మాత్రము ప్రతి ఒక్కరు మాత్రము తెగ బాధపడిపోతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, టికెట్స్ రేట్స్ పెంచడానికి కూడా బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల పెంచారు, అంతేకాని ఈ సినిమాకి భుజం మీద పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆయన డేకి వచ్చి ఒక 3 to 4 hours మాత్రమే యూనిట్ ఇచ్చారు. ఈవెన్ జ్యోతి కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికనంటే పిల్లర్ క్రిష్ గారికి. క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ చేశారు కాబట్టి దాని కంటిన్యూషన్ జ్యోతి కృష్ణ గారు చేశారు. ఏ డైరెక్టర్ కూడా చేయలేరు కాబట్టి ఈ సినిమా జ్యోతి కృష్ణ గారు చేశారు. హరిహర వీరమల్లు కూడా ప్రాజెక్ట్ చేశారు. అప్పుడు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఇదే సినిమా ప్రాజెక్ట్ కష్టపడ్డారు. తర్వాత 5 years ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఈ సినిమా 5 years తన భుజం మీద వేసుకొని ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఒక్క రోజు 14 ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఏం రత్నం గారు కానీ, జ్యోతి కృష్ణ గారి కానీ, హీరోయిన్ కానివ్వండి, ఎంత టీమ్ ఎఫెక్ట్ అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాటం వ్యక్తి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మూవీలో మెయిన్ హైలైట్స్ బ్రో, జింకా ఎంత పలిసినా పులికి విందే. ఒక మంచి కామెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే, ఒక గబ్బర్ సింగ్, ఒక వకీల్ సాబు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆ ఎక్స్పెక్ట్ రిలీజ్ అవ్వలేదు అంతే. అంత తోడంలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది అసలు బాగాలేదండి. ఒక గబ్బర్ సింగ్ సినిమాలో ఉండే హార్స్ రైడ్ వేరు, వీరమల్లు ఉండే హార్స్ రైడ్ వేరే ఉంది. అటు జస్ట్ అయితే ఏదో కార్టూన్ ఫేసెస్ లాగా ఉంది అనమాట. సో సినిమా అయితే ఓవరాల్ బాగుంది. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడండి, బాగుంది అంతే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. సినిమా సూపర్ ఉంది. మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం. హరిహర వీరమల్లు ఉంటూ మా పవన్ కళ్యాణ్. సూపర్ సినిమా, అసలు చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వావ్, సూపర్, ఎక్సలెంట్. దీనికి చెప్తున్నా 1000 కోట్లు కాదు, 5000 కోట్లు కాదు, 10,000 కోట్లు పక్కా. ఎక్సలెంట్,
సూపర్ బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు సినిమా హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి వాళ్ళ ఎవరు నీ పిల్లానికి పిల్లకాయలు ఎక్కడ స్లాంగ్ ఒకటి డైలాగ్ ఉంది. చాలా హైలైట్ ఫైట్స్. ఇక్కడ మన దేవుణ్ణి హిందూ శివుడు హరిహర మహాదేవ్ శివుని గురించి తీశారు. లాస్ట్ లో ఫైట్ వేరే ఉంది కానీ పార్ట్ 2 మళ్ళీ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. బాహుబలి 2 ఉంది. సూపర్ 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 ఎక్సలెంట్. బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది, మళ్ళీ హరిహర వీరమల్లు 2 ఉంది. వెయిటింగ్. పార్ట్ 2 సినిమా పేరు సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. తెలుగు హీరోలు చూసి నేర్చుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అరే ప్రకాష్ రాజ్ బొమ్మాడితే బాయ్ బాయ్ ప్రకాష్ రాజ్. టాటా ఉదయనిధి స్టాలిన్. అరే స్టాలిన్ మీకు సినిమా తీయడానికి చాలా కాదు. అరే నీకు ప్రకాష్ రాజ్ నీకు ఈ లెవెల్ లో మంచి నటుడు అవకాశం వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ అన్న వలన. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అరే చిల్లర కొడగా చూడబోయి చూడు. పవన్ కళ్యాణ్ సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. దొంగల సినిమా, పనికిమాల సినిమా, హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమా తీసుడు కాదు. నువ్వు హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 రావచ్చు. ఇట్లాంటి సినిమా అరుదైనది. డైమండ్ ఆడాలు కూడా బుల్లెట్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూనే ఉన్నాడు డిప్యూటీ సీఎం రూపంలో. మనం కోయిని డైమండ్ ఎత్తుకోపోయిన ఈ సినిమా మేజర్ కాన్సెప్ట్. కాకపోతే మా కోయిని డైమండ్ కానీ ఈ సినిమాలో అది చాలా గట్టిగా వినిపించింది. ఇంకెవరైనా నటించుంటే మాత్రం ఇది మా అందరికి అంటే మా వయసున్న వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన నటించి ఈ స్టోరీని ధర్మం వైపుగా వీరమల్లులోనే క్యారెక్టర్ ఎలా తిప్పిందంటే కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకగానొక కాలంలో హిందూ అనేటువంటి వాడు ఇంత కష్టపడ్డా, ఇంత కష్టపడాల్సి వచ్చిందా అని చెప్పి చాలా బాగా తెలియజేశారు. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఆఖరిలో ట్విస్ట్ ఏంటంటే ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు వీరమల్లు. నెక్స్ట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పడం కంటే కూడా ఇది మన చరిత్ర, గడిచిపోయిన చరిత్ర. అప్పుడు చాలా మంది యోధులు చాలా కష్టపడ్డారు కాబట్టే మనం ఇంత బాగా బ్రతకగలుగుతున్నాం. కాబట్టి అప్పట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనల్ని కూడా ఇంత బాగా బతకడానికి పన్నులు ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని బతకడానికి మనమందరూ ఇలా బతకడానికి దోహదపడ్డారని చెప్పి మేము అనుకుంటున్నాం. చాలా బాగా తెలుసుకున్నాం. ఈ సినిమాలో చరిత్ర తెలుసుకున్నాం అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. అసలు ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మేము సరిపోము. చాలా అద్భుతంగా అంటే ఆయన డ్రీమ్ ఉండేది ఇది ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలని చెప్పి అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా చేశారండి. లేట్ అయిపోయింది చేయించారు. బట్ ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. సినిమా ఎక్కడికో హైకి తీసుకెళ్ళకపోయినా ఎక్కడ లో కూడా లేదు. కన్సిస్టెంట్ గా చాలా నీట్ గా తీశారు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. బాబీ డేలో మళ్ళీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే మన పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరోని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి విలన్ ఉండాలి కదా. ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అనే టైంలో సినిమాని ఆపేశారు. సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అందరూ వెయిట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, జ్యోతికృష్ణ గారు, ఏం రత్నం గారు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చాలా తొందరగా తీసుకురండి. బట్ ఆ సెకండ్ పార్ట్ లో కొంచెం ఆ విఎఫ్ఎక్స్ అవి కూడా చూసుకోండి. అండ్ వీ అప్రిషియేట్ యూ. మీరు ఈ 3 years లేట్ అయినా కూడా ఇంత మంచిగా దాన్ని ప్యాకేజ్ చేసి మాకు అందించడం వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ మా పాత పవన్ కళ్యాణ్ ని చూసాము. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిహర వీరమల్లు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన పండగ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి. నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఉంది. క్రిష్ గారు ఏదైతే డైరెక్షన్ చేశారో ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రొడక్షన్స్ కావచ్చు, ప్రతి సీను థియేటర్ లో అసలు సీట్లో ఎవరు కూర్చునేలాగైతే లేదు. చాలా బాగా అనిపిస్తుంది. విత్ మార్షల్ ఆర్ట్స్ తో సహా ఆ డైలాగ్ డెలివరీస్, సునీల్ గారు, మిగతా యాక్టర్స్ అందరూ. కానీ ఏదైతే జ్యోతి కృష్ణ గారి పార్ట్ ఏదైతే ఉందో సినిమాలో చాలా బోర్ కొట్టిచ్చేస్తుంది. ఆ విఎఫ్ఎక్సెస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం కావచ్చు, కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కావచ్చు, చాలా చిరాకు వచ్చేసింది నాకు. యాక్షన్ సీన్స్ అన్ని బాగా అనిపిస్తాయి బ్రో. కాకపోతే ఏంటి అంటే చూసే ఆడియన్స్ కి ఆ డైరెక్షన్ వే ఆఫ్ చాలా డిఫరెంట్ గా అనిపించేస్తుంది.
ఫస్ట్ హాఫ్ ఒకలాగా సెకండ్ హాఫ్ ఒకలాగా ఉండడం చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకైతే పర్సనల్ గా. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ అని చెప్పాలి. ఆయన లవర్ బాయ్ గానో లేకుంటే ఫైట్స్ గానో ఇలా వగేర చేశారు. కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా యాప్ట్ రోల్ అయితే చేశారు. కొన్ని సీన్స్ కొంచెం ఓవర్ ఎలివేటెడ్ అనిపిస్తాయి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే పర్లేదు సినిమా. పాపలకే పాప, నిధి పాప వేరే లెవెల్ అసలు. థియేటర్ లో త్రూ అవుట్ ప్రతి సీన్ లో ఆవిడ ఉన్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీస్ కావచ్చు. కాకపోతే క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది, ఓన్లీ సాంగ్స్ కోసమే వాడుకున్నారేమో అనేలాగైతే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చాలా చిరాకు వచ్చేస్తుంది. కానీ యాజ్ ఏ కళ్యాణ్ బాబు ఫ్యాన్ గా చెప్పుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ ఫైట్స్ కావచ్చు, ప్రతి సీను చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే సెకండ్ హాఫే చాలా చిరాగ్గా తీసేశారు. ఆయన కాకుండా క్రిష్ గారే చేస్తుంటే బిగ్గెస్ట్ హిట్ అయి ఉండేది అనే ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఓవరాల్ గా జై కళ్యాణ్ బాబు. ఏది స్టోరీ లేకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ప్లాట్ అయితే మిస్ అయింది. ఏదంటే మనకి ఇప్పుడు ఒక కంటెంట్ సెకండ్ హాఫ్ ఒక డ్రామా అయినా ఉండాలి, లేదంటే ఒక మంచి కంటెంట్ అయినా ఉండాలి, అదేం లేకుండా క్లోజ్ చేస్తాను అనిపించింది. అండ్ ఇచ్చిన లీడ్ కూడా అంత జస్టిఫికేషన్ అయితే చేయలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలన్న క్యూరియాసిటీ అయితే రాలేదు సినిమా. డైరెక్ట్ చేంజ్ ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఫస్ట్ హాఫ్ ఏదైతే మంచి గ్రిప్పింగ్ గా ఒక ఎలివేషన్ గా అలా వెళ్ళిందో సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మిస్ అయింది. తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలి ఈజీగా తెలిసిపోతుంది. ఇదైతే 100% డైరెక్ట్ గారి మిస్టేక్. ఇన్ కేస్ ఆయన విజన్ లోనే ఈ సినిమా తీసుంటే ఎగ్జిక్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ అదైతే మిస్ అయింది, దాని వల్ల బ్యాక్ ఫైర్ అయింది. ఆయన చాలా బాగుంది. ఆయనకి వచ్చే సీన్స్ అన్ని చాలా బాగుపడ్డాయి. మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయనకే పడ్డాయి. ఆ రెండు కూడా ఏంటంటే కీరవాణి గారు లేపారు, సింగిల్ హ్యాండ్ ఆయన లేపారు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన చేశారంటే కీరవాణి గారు. అలా ఏం కాదు కానీ ఆయన వరకు ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బాగా సెట్ అయింది, ఔరంగజేబ్ క్యారెక్టర్ ఆయనకి బాగా సెట్ అయింది. అది కాకుండా ఏంటంటే విఎఫ్ఎక్స్ బాగుంది అనిపించింది. తను కాపాడే గొప్ప యోధుడిగా కనిపిస్తారు మన పవన్ కళ్యాణ్. గొప్ప యోధుడిగా కనిపిస్తారు మన పవన్ కళ్యాణ్. ఈ మూవీ భారతదేశంలో ఉన్న హిందువులే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలి. ఇండియాలో హిందూ మొత్తాన్ని కాపాడేది మోదీజీ. ఈ సినిమాలో చారిత్రకాన్ని చూపెడతాడు మన పవన్ కళ్యాణ్ జీ. ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు పాన్ ఇండియాలో 6. ఈ మూవీలో నిధి అగర్వాల్, ఈ మూవీలో ఉంటుంది నిధి, తను చూసాకపోతుంది ప్రేక్షకుల మది. ఈ మూవీలో నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్లగొట్టేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. భయపడుతూ డ్రైవింగ్ చేయకు. ఈ సినిమాలో బాబు డియోల్ని చూసి భయపడకు. అసలు నిజమైన ఔరంగజేబ్ అంటే బాబు డియోల్ టైపే ఉంటాడు. అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో కుమ్మేస్తుంది. ఇందులో బాలయ్య బాబు ఉంటాడని అన్వేషణ అన్నాడు కానీ బాలయ్య బాబు లేడు. కొద్దిగా అదొకటి డిసప్పాయింట్ చేసింది. కాకపోతే మూవీ అయితే అల్టిమేట్. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. 500 కోట్లది పక్క. పార్ట్ 2 ఉంటుంది. ఓకే, చాలా కొత్తగా ఫైట్లు డిజైన్ చేశారు. ఖర్చు చేస్తే సినిమాని ఎక్కడ వెటకారం చేశారంటే ఓన్లీ సీజీ వర్క్. నెక్స్ట్ పార్ట్ 2 అయితే మాత్రం అవసరమైతే రీషూట్ చేయండి, కానీ మళ్ళీ ఇదే సినిమాని పార్ట్ 2ని మళ్ళీ ఈ సినిమాని స్క్రీన్ మీద వేస్తే కనుక నిజంగా చెప్తున్నాము యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే ఇంత ప్రకృతి సినిమాలో వర్షం పడకపోతే యాగాలు చేస్తారు. ఇక్కడ ఇంత వర్షంలో కూడా మీరు కెమెరాలో మొద్ద అయిపోతున్నా కూడా సినిమా కోసం ప్రజలు వచ్చారు అంటే, ఫ్యాన్స్ వచ్చారంటే ఎంతో అభిమానంగా వస్తారు. సో నేనేంటంటే సినిమాలో డైలాగ్ వర్షన్ కానీ, ఆ కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఆ స్టోరీ కానీ, దాని యొక్క లైన్ అంతా బాగుంది. కానీ ఆ సీజీ వర్క్ అంటే గ్రాఫిక్ వర్క్ అదొక్కటే నెక్స్ట్ మళ్ళీ అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి చెప్తున్నాను. అదొక్కటే లైన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇక పవన్ కళ్యాణ్ గారు లుక్స్, ఎలివేషన్ షాట్లు, ఆయన డైలాగ్ వర్షన్, పులిని వేలుతో కెమెరాను చూసేలా అంటే పులి ఆగుద్ది. ఇలాంటి సీన్లు ఆడియన్స్ బాగా నచ్చుద్ది కాబట్టి అవన్నీ సినిమా చూస్తుంటే మైండ్ కళ్యాణ్ బాబు
బరాబర్ చూసి మాట్లాడారు గారు. నెక్స్ట్ లెవెల్ అంటే 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలు ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజు ఉన్న హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లేదండి. అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బాగుంటుంది, ఎందుకంటే హీరోలు ఉన్నారు, అందరూ సక్సెస్. అది బాగా సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివ్ చేస్తుంటారు. అది ఏమి లేదు, ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది, సెకండ్ హాఫ్ మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్ ఏమి చేయాలనేది. ఆ రోజున మొబైల్లో ఏ విధంగా అరాచకం చేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కి ముందున్న సీన్ 15 నిమిషాలు అసలే చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా దేవుడి పవన్ కళ్యాణ్ లుక్ ఏందన్నా పిచ్చి పిచ్చి ఎక్కిపోయిందన్నా, ఆ లుక్ కి మెంటల్ ఎక్కిపోయిందన్నా. అసలు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సీజన్ ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ విశ్వరూపం. అప్పట్లో రాజు ఎలా దోపిడీ చేసి అంటే హిందువుల ధనాన్ని ఎలా దోపిడీ చేసిన మొఘల్ చక్రవర్తులు వాటి గురించి చాలా చక్కగా నీట్ గా చాలా చూపించారు. అండ్ ఈసారి రప్ప 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 హరిహర వీరమల్లు రప్ప రప్ప డైలాగ్ కూడా కాదు, దీంట్లో చూపించిండు పవర్ స్టార్ నీతి నిజాయితీకి మారిపోయారంటే మా పవర్ స్టార్. చాలా నాకైతే స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చిందన్న. సినిమా అంటే ఇదేనా అందరికి ప్రతి ఒక్కరికి అప్పట్లో మొగుడు చక్రవర్తి వాళ్ళ స్టోరీ అంటే అప్పటి రియాలిటీ సినిమా వచ్చేస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. మెయిన్ గా పవర్ స్టార్ లుక్ మాత్రం వేరే లెవెల్. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎంతో మంది కరాటే మాస్టర్స్ అందరికి ఒక స్ఫూర్తినిచ్చారు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కరాటే మాస్టర్లు అందరూ కలిసి ఒక అభినందన ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. జై బాబు. మోదీ గారు ఆంధ్ర అని ఏ క్షణాలు అన్నారు కానీ ఆంధ్ర అనే థీమ్ లో పెట్టుకొని సినిమా చేశారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. 2025 19వ సంవత్సరం. నేనేం చేయనన్నా, ఎంజాయ్ చేస్తా. నేను చేసేది ఒకటి ఎంజాయ్ చేస్తా. సూపర్ సూపర్. సినిమా ఎట్లుంది? సూపర్. మరి మేము పేరాగారికి కదలేదు. పేరాగారు అంటే పేదోడి సినిమా, పేదోడి సినిమా. సూపర్. బిగ్ బాల్ తీసుకోవాలి సార్, దండ పెడతా. జై సినిమా. హీరోయిన్ రోల్ చెప్పాలంటే ఏదో పెట్టారంటే హీరోయిన్ కి మీద ప్రిఫరెన్స్ ఏం లేదు, కానీ చూడాలంటే హీరోయిన్ ప్రిఫరెన్స్ పెద్ద ఏం లేదు. పవన్ కళ్యాణ్ కోసం చూస్తే చూడాలి మూవీ అంతే. స్టోరీ కూడా పాటలు కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సూపర్. ఫైట్స్ కోసం కూడా చూడొచ్చు మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది. స్క్రీన్ పైన అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీకి హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫైట్ సీక్వెన్సెస్, సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలుకి ఏం తెలియట్లే, చాలా బాగా చేశాడు. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు పక్కా వర్త్ ఇట్ మూవీ. నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ కి పెద్ద ఏం ఇంపార్టెన్స్ లేదు, ఏదో ఉండాలని చెప్పేసి ఉంది. మూవీ మొత్తానికి హైలైట్ అయితే పవన్ కళ్యాణ్. 1000 కోట్లు పక్కా. పవన్ కళ్యాణ్ 2000 కోట్లు కూడా పడతాడు, అట్లేం లేదు. ఇన్ని ఇయర్స్ అలా చూసినందుకు మ్యాడ్ 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 ఫ్యాన్స్ అయితే. ఇంకా నేను రిగ్రెట్ అవుతున్నా ఐమాక్స్ లో చూసినందుకు. సింగిల్ స్క్రీన్ లో చూసుంటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది మూవీ అయితే, అందరు పక్క. బాబీ డియోల్ అయితే చూస్తేనే భయం వేసింది స్క్రీన్ పైన. ఔరంగజేబ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. చాలా బాగుంది మూవీ. యానిమల్ లో చూసిన ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఔరంగజేబ్ లో ఈరోజు చూసాడు, బాబీ డియోల్ అయితే అందరు పక్క చూడండి. చాలా బాగుంది. బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ స్టైలే బాగుంది. ఆయన కోసం అయితే చూడొచ్చు మూవీ ఖచ్చితంగా.
ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. యానిమేషన్ ఇంకొంచెం చూపించుండాల్సింది కానీ ఓవరాల్ ఓకే. మూవీ బాగుంది, స్టోరీ బాగుంది, ఫిక్షనల్ స్టోరీ. పవన్ కళ్యాణ్ కూడా బాగా యాక్ట్ చేశాడు, డాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, స్టోరీ కూడా బాగుంది. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓన్లీ 2 ఇంప్రూవ్మెంట్ థింగ్స్ ఏవి అంటే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఒకటి అండ్ లిప్సింగ్ సరిగా లేదు. ఈ 2 తప్పిస్తే ఇట్ ఈస్ ఓకే, చాలా బాగుంది మూవీ మాత్రం. కానీ ఇవి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా. అవి ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. ఓవరాల్ స్టోరీ ఈస్ గుడ్, పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్. అందరు యాక్టర్స్ వి బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓన్లీ లైక్ 10-15 minutes ఉన్నాడు ప్యూర్ యాక్టింగ్ అయితే. మేబీ నెక్స్ట్ పార్ట్ లో హీల్ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టింగ్. స్టోరీ ఈస్ గుడ్, అన్ని బాగానే ఉన్నాయి. ఒక విఎఫ్ఎక్స్ ఒకటి ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుండే అంతే. దట్స్ ఇట్. థ్యాంక్స్. ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్? 3-5 మూవీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని మొత్తం చాలా ముంగడికి వచ్చేసింది మూవీ. కొంచెం సెకండ్ హాఫ్ స్లో అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఆల్మోస్ట్ ముందరికి వచ్చేసింది. విఎఫ్ఎక్స్ కొంచెం తక్కువ చేసేదండి. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ అయితే ఊహించలేము అసలు. బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ కానీ, డాన్సులు కానీ, పవర్ స్టార్ ఫ్యాన్ గా ఎగ్జాక్ట్లీ బాగుందని చెప్తాం. బాగుంటది. కలెక్షన్ కి అయితే ఏ లోటు లేదు. 100% జై పవర్ స్టార్. వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే వినాలి అంతే. బాగుందండి, చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ కి ఇంకా పేరు పెట్టక్కర్లేదు. ఇంకా ఇప్పటి వరకు ఒకలా చేశారు. ఇది వీరుడుగా కదా, అందుకు వీరుడుగా ఆయన కొత్తగా చూస్తున్నాం ఆయన్ని. సో మూవీ అంతా చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఇది నచ్చింది, ఇది నచ్చలేదని ఏం లేదండి, అంతా నచ్చింది. గ్రాఫిక్స్ ఏం లేదండి, ఎక్కువగా రియాలిటీనే ఉంది. బాగుంది. బాగుందండి. అందరూ ఎవరి కాళ్ళు ఇచ్చి పడేశారు అంతే. నాకు సెకండ్ హాఫ్ అన్నారు కానీ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజ్ అయిపోయింది. చాలా ఎర్లీగా అయిపోయింది సినిమా అనిపించింది నాకైతే. తేడా అనిపిస్తుంది మనకి. నటుడుగా ఉండదండి. ప్రైవేట్ లైఫ్ అంత గొప్పగా ఉన్నా కెమెరా ముందుకు వస్తే క్యారెక్టర్ అవుతాం కదా. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ. పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షోనే. ఇట్స్ సో ఓవరాల్ గా మూవీ అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ 1 man షో అయితే కనిపిస్తుంది. బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అయితే ప్రేక్షకులందరూ చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూవీ కోసం చాలా రోజులుగా వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా పీస్ అని చెప్పుకోవాలి. అండ్ మూవీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఫైట్స్ చాలా బాగున్నాయి, విజువల్ పరంగా చాలా బాగుంది. అండ్ బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ ఎవరెవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుందని చెప్పి ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నారు. దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్.